హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూపిస్తున్నా అండి. దానికోసం నేను ఇలా 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నా, 1/2 కప్పు రేషన్ బియ్యం తీసుకుంటున్నాండి. మినపగుళ్ళు ఎక్కువ తీసుకోవాలి, బియ్యం తక్కువ తీసుకోవాలండి. ఇలా తీసుకున్న బియ్యాన్ని శుభ్రంగా 1కి 2-3 సార్లు కడుక్కొని వాటర్ పోసుకొని నానపెట్టుకోవాలండి. నేనైతే నైట్ అంతా నానపెట్టుకున్నా. మీరు కనీసం 4-5 గంటలన్నా మినిమం నానాలండి, ఒకవేళ పగలు చేసుకోవాలంటే. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని చూడండి, నేను నెక్స్ట్ మార్నింగ్ చూపిస్తుండే ఈ విధంగా బాగా నానేయండి. ఇలా నాన్న బియ్యాన్ని నేను మరొకసారి శుభ్రంగా కడుక్కున్నాండి. ఇలా కడిగేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకొని దోశ పిండిలాగా మటుకు పట్టుకోకూడదండి, కొంచెం థిక్గా పట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఉంటే చాలు. ఎక్కువ లూజ్ లేకుండా మరి గట్టిగా లేకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి పిండి. ఈ విధంగా పిండిని అంతటిని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుందామండి. చూడండి, ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఈ పిండికి కోటింగ్కి తగ్గట్టు బాగుంటుంది. అప్పుడు ఉప్పు వేసుకుంటే స్వీట్ బాగా కరెక్ట్గా తెలుస్తుందండి. మరి ఉప్పు వేయకపోతే ఎంత స్వీట్ ఉన్నా కొంచెం లేకపోతే చప్పగా అనిపిస్తుందండి, ఎంత స్వీట్ ఉన్నా కూడా. ఇప్పుడు ఈ పూర్ణాన్ని ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం నేను ఒక కుక్కర్లో 2 కప్స్ శనగపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని 1 లీటర్ నీళ్ళు పోసుకొని మీడియం మంట మీద 3 విజిల్స్ రానివ్వాలండి. ఇది ఎక్కువ మెత్తగా ఉడకనవసరం లేదు, కొంచెం పలుకువాటంగా ఉడికితేనే బాగుంటుందండి. మూత తీసి చూద్దామండి. కుక్కర్ విజిల్ అంతా పోయినాక చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోద్ది. ఇప్పుడు ఒక స్ట్రైనర్లు వేసుకొని వాటర్ అంతా వడకట్టుకోవాలండి. ఈ వాటర్ తోటి కట్టుచారు కూడా చేసుకోవచ్చు, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలాగే పప్పు అంతా చల్లన్నాక మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయిలో 2.5 కప్పు బెల్లం పౌడర్ వేసుకుంటున్నా అండి. దీన్ని మీడియం మంట మీద బాగా కరిగించుకోవాలండి. ఆ వేడికి ఈ బెల్లం కరిగిపోతుంటుంది. మనం కలుపుతుంటే చూడండి, ఈ విధంగా కరుగుతూ ఉంటుంది. దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న శనగపప్పును వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ పాకంలో కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇలా ఈ పూర్ణం పిండి పాడైపోకుండా ఉంటుందండి. 15 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. దీంతో మనం వేడివేడిగా ఎప్పుడంటే అప్పుడు బూరెలు చేసుకోవచ్చు, లేదంటే భక్షాలు కూడా చేసుకోవచ్చు అండి ఇదే పూర్ణంతో. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా పూర్ణంకి బూరెలు కావాల్సినట్టు చిన్న సైజులో నేను ఈ విధంగా ముద్దలు చేసుకుంటున్నాండి. ఎన్ని కావాలంటే అన్ని ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుంటున్నా అండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కినాక మనం ఈ బియ్య పిండిలు ఈ పూర్ణంని వేసుకొని ఇలా గరిటెతో కానీ చేతితోటి కానీ ఈ విధంగా వేసుకోవాలండి. ఎన్ని కావాలంటే అన్నీ మన కడాయిని బట్టి ఈ విధంగా అన్నీ వేసుకోవచ్చండి. చేత్తో వేసుకోవడం వస్తే చేత్తో వేసుకోండి, లేదంటే ఈ విధంగా గరిటెతోటైనా వేసుకోవచ్చండి. బూరెలు వేసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలండి. ఒకవైపు కాలినాక తిప్పుకొని మరొక వైపు కూడా ఈ విధంగా కాల్చుకోవాలి. ఈ బూరెలు అమ్మవారికి చాలా ఇష్టం అండి. వరమహాలక్ష్మికి ఖచ్చితంగా ఈ బూరెలు పెట్టాలి. వ్రత కథలోనే ఉందండి, పూర్ణం బూరెలు భక్షాలు పెట్టాలని. ఇలా 2 వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలు. ఇప్పుడు సెకండ్ రెసిపీ చూద్దామండి. గారెల పిండి కూడా ముందే పట్టేసుకుంటే అదే బండల్లో వేసుకుంటే టైం సేవ్ అయిపోతుంది. నైట్ అంతా నానబెట్టుకున్న మినపప్పుని చిన్న మిక్సీ జార్లు వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కొంచెం ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చిన్న మిక్సీ జార్లు వేసుకుంటేనే గారెకి పిండి బాగా వస్తుందండి. ఈ విధంగా మిక్సీ ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. టైం అంటే ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చి గారెలు చేసుకుంటే బాగా వస్తుందండి. లేదంటే వెంటనే చేసుకోవాలంటే కొంచెం బాగా బీట్ చేస్తూ వేసుకుంటే గారెలు బాగా పొంగుతూ వస్తాయండి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని అదే కడాయిలో వేడిగా నూనె ఉంటుంది కదండి, గారెలు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే టైం బాగా సేవ్ అవుతుందండి. ఈ గారెల్ని ఎక్కువ పిండి మిక్సీ పట్టుకుంటే మనం ఒకటి ఇలా నార్మల్ వడలుగా చేసుకోవచ్చు. ఈ వడలైనాక దీన్నే పెరుగు వడలు కూడా చేసుకోవచ్చు, లేదంటే కాస్త బెల్లం వేసుకొని స్వీట్ వడలుగా అయినా చేసుకోవచ్చు అండి. మనకు ఎక్కువ రకాలుగా కూడా అవుతుంది. ఒకే పిండితోటి ఇలా 3 రకాల వడలు కూడా తయారు చేసుకోవచ్చండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలా నేనైతే ఒకే రకం గారెలు చేసుకున్నానండి. ఇప్పుడు థర్డ్ రెసిపీ బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక బౌల్లో 4 కప్పులు గోధుమ పిండి, 1 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం నీళ్ళు పోసుకొని చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకొని పైనుండి కొంచెం ఆయిల్ వేసి ఇలా మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇస్తే బాగుంటుందండి పిండి నాని.
మనం పూర్ణం బూరెల కోసం చేసిన పూర్ణంలో కొంచెం తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి. సగం పూర్ణం బూరెలు వేసుకోవచ్చు, సగం బొబ్బట్లు చేసుకోవచ్చండి. ఒక పాలిథిన్ కవర్ మీద చిన్న చపాతీలాగా చేసి మధ్యలో ఈ పూర్ణాన్ని నుంచి చుట్టూరా క్లోజ్ చేస్తూ పైన ఎక్స్ట్రా ఉంటే పిండి తీసేసుకొని పైన కవర్ వేసి ఇలా చేతితోటి ప్రెస్ చేయాలండి. ఈజీగా వచ్చేస్తాయండి. మనం నెయ్యి వేసి కానీ ఆయిల్ వేసి కానీ చేసుకుంటే అమ్మవారికి నూనెతో కంటే కూడా నెయ్యితోటే చేస్తేనే చాలా ఇష్టం అండి. పెంకు హీట్ ఎక్కినాక ఇలా నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి రెండు వైపులా. ఈ విధంగా కాల్చుకోవచ్చండి. మరొక బొబ్బట్టు కూడా చేద్దాము. మనకు టైం కానీ ఉంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చండి. ఒకవేళ టైం లేదంటే అమ్మవారి ప్రసాదం కోసమే ఒక 5 కానీ 9 కానీ భక్షాలు చేసేసుకొని తర్వాత పూజ అంతా అయిపోయినాక ఈవినింగ్ చేసుకొని గెస్టులకి మనము తినొచ్చండి. ఈ విధంగా చేసుకున్నా కూడా టైం సేవ్ అవుతుంది. ఇదేనే కాదండి, గారెలు కానీ బూరెలు కానీ ఏవైనా అమ్మవారికి కొంచెం చేసుకొని పూజ అంతా అయిపోయినాక సాయంత్రము మళ్ళీ తిరిగి అన్ని ప్రసాదాలు చేసుకొని వచ్చిన పేరెంటాలకు వాయనంతో పాటు ఈ ప్రసాదాలు కూడా ఇస్తే బాగుంటుందండి. అప్పుడు టైం అయిపోతుందని పూజకి లేట్ అవుతుందని హడావిడి పడి మనసు ఆందోళన చెందడం కంటే ఇలా చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉండొచ్చు. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే పూజ అంత ప్రశాంతంగా చేసుకోవచ్చండి. ఈ విధంగా అన్ని బొబ్బట్లు చేసుకోవాలండి. ఇవే కాదు, వీటితో పాటు శనగలు, వడపప్పు, పానకం, పులిహోర, సేమియా పాయసం చేస్తే 9 రకాల ప్రసాదాలు రెడీ అవుతాయండి. వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడు 4th రెసిపీ సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం ఎలా చేయాలో చూద్దామండి. ఒక ప్యాన్లో నేను 1/4 కప్పు పెసరపప్పు తీసుకున్నాండి, చిన్న కప్పుతోటి. దీన్ని లో ఫ్లేమ్లో కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, రంగు మారేంత వరకు. ఇది లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే కొంచెం సువాసన వస్తూ చాలా బాగుంటుంది. ఈ విధంగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని ఒక పాత్రలో వేసుకొని ఉడికించుకోవాలండి. కొంచెం పలుకువాటంగా పెసరపప్పు ఫాస్ట్గానే ఉడుకుతుంది కాబట్టి నేను పాత్రలో ఉడికించుకుంటాను. మీరు ఇంకా తొందరగా ఉడికించుకోవాలనుకుంటే కుక్కర్లో వేసుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవచ్చండి. నేనైతే పాత్రలో ఉడికిస్తున్నా. ఈ ఉడికేలోగా ఒక ప్యాన్లో నేను 1 కప్పు నిండా బెల్లం తీసుకుంటున్నా అండి. ఇది కరెక్ట్గా స్వీట్ బాగా సరిపోతుంది. దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. పంచదార కంటే కూడా అమ్మవారికి బెల్లం చాలా ఇష్టం కదండి. ఇలా బెల్లం పాయసము ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రసాదంగా నివేదిస్తాం కదండి. ఎన్నో రకాల ప్రసాదాలు నివేదిస్తాం, అందులో ఈ బెల్లం పాయసం చాలా ఇష్టం అండి అమ్మవారికి. ఇలా బెల్లాన్ని అంతటినీ కరిగేంత వరకు మాత్రమే కరిగించుకోవాలండి. ఇలా కరిగించుకున్న బెల్లాన్ని ఏమన్నా నలకలు వింటే వడకట్టుకొని స్టైనర్ తోటి పక్కన పెట్టేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసి మరొక కడాయి పెట్టుకొని అందులో పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని 1 కప్పు తీసుకుంటున్నాండి. అంటే 1/2 కప్పు సగ్గు బియ్యం తీసుకుంటే నాణ్యతలకి 1 కప్పు అయిందండి. అలాగే 1/2 కప్పు పెసరపప్పు, ఈ రెండుకి కలిపి 1 కప్పు బెల్లం తీసుకున్నాండి. ఇది కరెక్ట్గా కొలతలండి. ఈ విధంగా సగ్గు బియ్యాన్ని కొంచెం ఉడికించుకోవాలి. నానబెట్టుకున్నాం కాబట్టి సగ్గుబియ్యం ఫాస్ట్గా ఉడుకుతాయండి. ఇలా సగ్గుబియ్యం ఉడికినాక ఇప్పుడు ఇందులో నేను 1/2 లీటర్ గేదె పాలు తీసుకుంటున్నాండి, చిక్కటి. మీరు కావాలంటే ప్యాకెట్ పాలు కూడా తీసుకోవచ్చండి. గేదె పాల కంటే కూడా ఆవు పాలతోటి చేస్తే అమ్మవారికి ఇంకా చాలా ఇష్టం అండి. మీకు కానీ దొరికితే ఆవు పాలతోటి ఈ ప్రసాదం చేసుకోండి. ఈ పాలు మరిగేలోగా చూడండి మన పప్పు కూడా బాగా ఉడికింది. ఇలా ఉడికితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ పప్పును పక్కన పెట్టుకుందామండి. మరొక పక్క మన పాలు కూడా చూడండి బాగా పొంగొచ్చి బాగా మరుగుతుంది. ఇలా 2 నిమిషాలు మరిగించుకుందామండి. ఇలా మరిగించుకున్న పాలల్లో మనం ముందుగా ఉడకపెట్టుకున్న పెసరపప్పును వేసుకుంటున్నా. నేను వాటర్తో సహా వేస్తున్నానండి. మీరు ఈ పెసరపప్పు ప్లేస్లో శనగపప్పుతోటి కూడా ఈ పాయసం చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది ఇదే కొలతలతోటి. ఈ పెసరపప్పు వేసినాక ఈ పాయసం కొంచెం చిక్కబడేదాకా ఉడికించుకుందామండి. ఇందులో ఫ్లేవర్ కోసం నేను ఒక 2 ఎలాచీలు ఇలా దంచేసుకుంటున్నా, చాలా బాగుంటుందండి. ఇవి మరుగుతుంటే మరొక పక్క నేను 2 స్పూన్స్ ఆవు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని బాదం పప్పు, జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఈ పాయసంలోకి డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటుంది. ఈ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. నేను పాయసాన్ని కూడా చూడండి ఇలా తిక్కగా ఎంతవరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నా. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొంచెం వేడి తగ్గినాక ఈ బెల్లం పానకం వేయాలండి, లేదంటే పాలు ఇరిగిపోతే. ఇలా పానకాన్ని వేసి పాలంతటిని బాగా కలుపుకోవాలండి. ఇలా పానకం అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకున్న పాయసంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న
డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఎంతో టేస్ట్ అయిన పెసరపప్పు పాయసం రెడీ అండి. ఇది అమ్మవారికి ప్రసాదంగా నివేదించి అమ్మవారి ఆశీస్సులు అందరూ పొందాలని కోరుకుంటున్నా. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.